ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులకు శుభవార్త. ఇంటర్నేషనల్ స్పెషాలిటీ మెడికేర్ సెంటర్ ISMC MBBS MRCP UK మరియు అడల్ట్ కార్డియాలజీ USA లో డాక్టరేట్ పొందిన ప్రఖ్యాత సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ షేక్ గులాం దస్తగిరి గారి నేతృత్వంలోని ఇంటర్నేషనల్ స్పెషాలిటీ మెడికేర్ సెంటర్ ISMC లో అగ్రశ్రేణి ఆరోగ్య వైద్య సేవలు అందిస్తున్నారు. 20 సంవత్సరాల నైపుణ్యంతో డాక్టర్ దస్తగిరి గారు ఎమర్జెన్సీ కార్డియాలజీ మెడిసిన్, మాస్టర్ హెల్త్ చెకప్ మరియు కంప్లీట్ హార్ట్ చెకప్, అవుట్ పేషెంట్ మరియు ఎమర్జెన్సీ సర్వీస్ లో ప్రత్యేకత కలిగిన బృందంతో పాటు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందిస్తున్నారు. సేవలు అధునాతన డయాగ్నోస్టిక్స్ లో ECG, 2D ఎకో, కార్డియోగ్రఫీ, ఆల్ బ్లడ్ అండ్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్లు, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ మరియు ట్రెడ్మిల్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు అనుగుణంగా అసాధారణమైన ఆరోగ్య వైద్య సేవల కోసం ISMC ని సందర్శించండి. మీకు అదనపు వివరాలు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. ఇంటర్నేషనల్ స్పెషాలిటీ మెడికేర్ సెంటర్ ISMC 0877 2264 901443 72029. అడ్రస్ 9-56 and 9-68 మంగళం సర్కిల్ నియర్ RTO ఆఫీస్, తిరుపతి. GJM న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రభుత్వానికి తలనీలాలు సమర్పించిన MRPS నాయకులు. లబ్ధిదారులకు CMRF చెక్కులు అందించిన పోలవరం ఎమ్మెల్యే. రాజకీయ లబ్ధి కోసం టీటీడీ పరువు తీయకండి, CPI జాతీయ కార్యదర్శి K. నారాయణ. అధికారుల నిర్లక్ష్యంతో చిరుతపులి మృతి, పోలీసులను అడ్డుకున్న గ్రామస్తులు. కోర్టు హాలులో పోటాపోటీగా కొట్టుకున్న లాయర్లు. వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇవ్వడంతో అన్నమయ్య జిల్లా పీలేరులో MRPS MSP పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ, నరేంద్ర మోదీ మరియు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత BR అంబేద్కర్ కి నివాళులు అర్పించి తలనీలాలు సమర్పించారు. 30 సంవత్సరాల కళ నెరవేరిందని MSP పార్టీ నేత సుధాకర్ బాబు మాదిగ హర్షం వ్యక్తం చేశారు. చంద్రన్న గుండె గుట్టే కనపడలేదు. కదలండి కొంచెం చూడ మళ్ళా ఆయన కనపడాలా. ఆయన బాబు నువ్వు చేసి తిన్నాను. ఒకరు చేయిపా, బాగుండాలా.
వాళ్ళిద్దరు కొట్టుకుంటారు సార్ కొడతారులే కొడతారు కొట్టాడు కొట్ట ఇదే కొడతారు ఏం కదా చేయాలమ్మా చెయ్యి త్రిమూర్తులుగా చేయరా చేస్తున్నా కొట్టించుకోండి పుండు కొట్టుకోలేదు శ్రీకాంత ఎవరికన్నా చెప్పి కొట్టుకుంటే ఫోటోలు తీసుకునే జనసేన పార్టీ మండల అధ్యక్షులు సమక్షంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అందించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయూతగా ఇప్పటి వరకు తమ నియోజకవర్గంలో సుమారు 100 చెక్కులు అందించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సీఎం నారా చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, లోకేష్కి కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 21,19,275 రూపాయలు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉంటారంటే కేవలం ఎన్డీఏ కూటమి అందించేటువంటి ప్రోత్సాహాలే అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. గడిచిన 9 నెలల నుంచి సీఎంఆర్ఎఫ్కి సంబంధించి సుమారు పోలవరం నియోజకవర్గంలో 100కు పైగా చెక్కులు అందించడం జరిగింది. ఇలాగా ఏ ప్రభుత్వం కూడా చేసి ఉండదు. ఎందుకంటే ఈరోజు మేమందరం కూడా గర్వంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే బడుగు బలహీన వర్గాలకి, అలాగే నిరుపేదలకి, అలాగే కష్ట సమయాల్లో ఆదుకోవడానికి ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమి ముందుంటుందని ఒక ఉదాహరణ ఇది. ఈరోజు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అభివృద్ధి అయ్యేకి ఒక పక్కన అభివృద్ధి చేసుకుంటూ, ఒక పక్కన సంక్షేమ పథకాలు కూడా అందరికి అందించుకుంటూ, అలాగే రైతుల్ని, అలాగే మహిళల్ని, విద్యార్థుల్ని, అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళేటువంటి పార్టీ ఏదైతే ఉందో ఈరోజు ఎన్డీఏ కూటమని గర్వంగా చెప్పుకోగలం. ఇలాగ నిరుపేదలకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ముందుగా పోలవరం నియోజకవర్గం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మా పోలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు మా ఎన్డీఏ కుటుంబం తరఫున జరగాలని, అలాగే అభివృద్ధి పదంలో పోలవరం నియోజకవర్గం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎస్వి ఘోషాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకొని హైడ్రామా సృష్టించి భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. టీటీడీపై రాద్ధాంతం మానుకోండని, రాజకీయ రాద్ధాంతం జరిగితే టీటీడీ ప్రతిష్ట దిగజారే అవకాశం ఉందని సూచించారు. అట్లాగే ఇప్పుడు నిన్న పెద్ద రాద్ధాంతం జరిగింది టీటీడీ గోశాల. సార్ నేను కూడా గోశాలకు పోయించాను, మీరంతా చూశారు, అంతా వచ్చింది, మళ్ళీ చెప్పక్కల్లా. నిన్న పెద్ద డ్రాబా జరిగింది. నేను చేతులెచ్చి దండం పెట్టి చెప్తా ఉన్నా రాజకీయ పార్టీకి, అందరికీ జరిగిపోయింది, ఎక్స్పోజ్ అయ్యింది. వైసీపీలు ఎక్స్పోజ్ చేసుకున్నారు, దాని సంబంధం వాళ్ళు చెప్పుకున్నారు, అయిపోయింది. మళ్ళా దీన్ని రాద్ధాంతం చేసి ఈ అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాముఖ్యత తగ్గించబాకండి. దాన్ని తగ్గిస్తే నష్టం ఎవరికి? దేవుడికి నష్టం వస్తుందని తెలియదు. పాపం ఆయన రాయిలాగా ఉన్నాడు, కేంద్రం తెలుస్తుంది పాపం.
ఆయన పేరు చెప్పుకొని వ్యవస్థ బతుకుతూ ఉంది. పిలిగ్రిమ్స్ లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. వాళ్ళకి నమ్మకం ఉంది. మాకు నమ్మకం లేకపోతే వాళ్ళకి నమ్మకం ఉంది. నమ్మకం ఉండేవాళ్ళు మేము గౌరవిస్తాం తప్ప అసహించుకోం. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ దేవాలయం కానీ మీద మాకు భక్తి లేకపోయినా మేము దాన్ని గౌరవిస్తాం. ఇంకా అదొక వ్యవస్థ, అది మేము విభేదించవచ్చు, కానీ మేము మా గౌరవం మాకుంది. అందుకని దాన్ని ఇప్పుడు అగౌరవపరచం. అలాంటి వ్యవస్థను మీరేమో నమ్ముతున్నారు. దీన్ని ఎవరైతే ఎక్స్పోజ్ చేస్తున్నారో వాళ్ళు దేవుణ్ణి నమ్ముతున్నారు. దేవునికి పూజ చేశారు, పాదసేవలు చేశారు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో మీరంతానేమో దేవుణ్ణి ఆ దేవస్థానాన్ని గబ్బట్టిని ప్రయత్నిస్తున్నారు. మేము వ్యవస్థను కాపాడాలని మేము ప్రయత్నిస్తున్నాం. ఈ రోజు నుంచి మళ్ళీ ఆ ప్రస్తావన చేపకండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సోషల్ మీడియాలో కానీ ఈ తిరుపతి దేవస్థానం గురించి మళ్ళా చెడు ఆలోచించే పద్ధతుల్లో ప్రవర్తించబాకండి. ఆందోళన చేయాల్సిన పని లేదు. ఏదంటే నిర్దిష్టంగా లెటర్ రాయొచ్చు, ఫలానా అంశం పని లెటర్ రాయొచ్చు, తప్పేం లేదు. టీటీడీ చేసేటువంటి అనేక ఏదైనా అవకతవకలు దాన్ని సంబంధించాలని నా ఉద్దేశం కాదు. దాన్ని గౌరవప్రదంగా దాన్ని పరిష్కారం చేసుకోవాలా. ప్రజానీకానికి అపనమ్మకం జరగకూడదు, యాత్రికులకి మనోవాళ్ళు దెబ్బ తిరగకూడదు అనేది నా ఉద్దేశం. ఇంకొక ఇష్యూస్ ఉన్నాయి, నేను అప్పుడే రైజ్ చేశాను. కింద లోపల పనిచేసే వాళ్ళు 3 రకాలు ఉన్నారు. ఒకళ్ళు ఫారెస్ట్ నుంచి డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళు, 2 ట్రైన్ స్కేల్ వాళ్ళు, 2 కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, 3 రకాలు ఉన్నారు. చాలా పేదవాళ్ళు, వాళ్ళకి జీతాలు అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడమాకే అభ్యంతరంలో. నేను ఇప్పుడు దీన్ని కలపదలుచుకోలే. ఇది అయిన తర్వాత కొనాలిన తర్వాత ఆ లోపల కార్మికులకు వచ్చేటువంటి అనానమలి వ్యత్యాసాలు సరిచేయమని చెప్పేసి మా పార్టీ ఆందోళన చేస్తుంది, మా ప్రజాసంఘం ఆందోళన చేస్తాయి. అయితే ఇప్పుడు దాన్ని క్లబ్ చేయదలుచుకోలేదు. దాని ఆ ఇష్యూ వేరు, వర్కర్స్ సమస్య వేరు. ఇంకేమైనా అవినీతి ఏం జరుగుతుంటే ఆయన బట్టబడి చేయడం మాకు అభ్యంతరం లేదు. కలితే కలర్ ఇంత సీట్ వేసేంత మన నివేదిక కనపడడం లేదు. వాటి పని చేసుకోండి, కానీ ఏదో పశువుల్ని గోవుల్ని అడ్డం పెట్టుకొని దీన్ని రాద్దాన్ని చేయడం అనేది కరెక్ట్ కాదు. దానికి ప్రో అండ్ అగెనిస్ట్ అనుకూల వ్యతిరేక ఉద్యమాలు వస్తే అంతిమంగా తిరుమల దేవస్థానానికి నష్టం వస్తుంది. దాని జోలికి పోవద్దని మాత్రం కోరుతున్నాను. ఇక మీద అలాంటి ప్రస్తావన చేయపాకని చెప్పి కోరుతున్నాను. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మదనపల్లి మండలంలోని పొన్నేటిపాలెం పంచాయతీలో మంగళవారం వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకొని బుధవారం మృతి చెందిన చిరుతపులి చనిపోయింది. సంఘటన స్థలానికి శుక్రవారం ఉదయం రాష్ట్ర అటవీ శాఖ పీసీసీ చీఫ్ చలపతిరావు, చీఫ్ కన్వేజిలేటర్ సెల్వం, పోలీసులు కొన్నేటిపాలెం చేరుకొని సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం తిరుగు ప్రయాణమయ్యి మదనపల్లికి వస్తుండగా పొన్నేటిపాలెంలో గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇప్పటికే అరెస్ట్ సబ్ జైల్లో ఉన్న వెంకటరామిరెడ్డి, రెడ్డప్పరెడ్డి, గంగాధర్ల కుటుంబ సభ్యులు అధికారుల కాన్వాయ్ని అడ్డుకొని నిరసన తెలిపారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. గ్రామ ప్రజల తోపులాటలతో పోలీసులు కల్పించుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాళ్ళు చూడాలి, తప్పు చేయండి, నిరూపించండి. అప్పుడే ఏమైంది? ఎవరు ఫైల్ చేస్తారు? ఎఫ్ఐఆర్ ఎవరు చేస్తారు? 24 hours వరకు టైం ఇవ్వాలి. 24 hours బిఫోర్ ఫైల్ చేశారు ఎఫ్ఐఆర్. ఎవరు చేస్తారు? అది 2 బడ్జెట్ పిలిచారు.
ఒక మనిషి పోయినాడు మాట్లాడడానికి మాకేం మనసులేదా? ఎట్లా చేస్తారు? ఎట్లా చేస్తారు? We want justice! Look for police! For police! అదే దీంట్లో పొద్దున్నే పోయినాడు ఒక మనిషి. లోపలికి సాక్ష్యాలు చూపించకపోతే సాక్ష్యాలు చూపించకపోతే చూసినాడా చూసి చెప్పండి. మీరైతే మనుషులైతే మీకంటూ న్యాయం ఉంటే మాకు న్యాయం చేయండి. కావాలని చెప్తున్నాను. భగవత్ మీద ప్రమాదాలు చేసి చెప్తాను. మా మామ అట్లాంటి వాడు కాదు. మా మామకేం తెలీదు. పోయి మాట్లాడిన పోతే మనుషులు లోపల వేసినారు. We want justice! We want justice! పవన్ కళ్యాణ్ గారు మీరు నిజమైన సీఎం అయితే, మీరు ఇది కూటమి ప్రభుత్వం అయితే మాకు న్యాయం జరగాలి. ఒక అమాయకుడు పోలీస్ స్టేషన్ లో పడి నలిగిపోతున్నారు. ఇది వరకు మీకు స్ప్రెడ్ అవ్వాలనేసి నా అరుపు. ఇది నా ఇల్లు, ఇది నా ఊరు. కావాల్సి వెంకటరమణారెడ్డి అనేవాళ్ళు అసలు ఆయనకి ఏమీ తెలియదు. ఆయన కిడ్నీ స్టోన్ తో బాధపడుతుంటే ఈ మధ్య రికవరీ అయినారు. కానీ కావాల్సి ఆయన్ని లోపల వేసినారు. మా మామ పేరు వెంకటరమణారెడ్డి, మాది పొన్నుటిపాలెం. పోలీసుల వల్ల చనిపోయింది పులి. ఇప్పుడు ఏమంటున్నారంటే మిస్టేక్ కాదు, రైతులు అంటున్నారు. ఒక రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనీసం కొంచెం కూడా ఆ పులి అలా చచ్చిపోతా అంటే కూడా దాని గురించి పట్టించుకోలేదు. మాకు ప్రతి ఒక్క వీడియో ఉన్నాయి, ప్రతి ఒక్క పువ్వు ఉన్నాయి. కానీ మా మామని మాత్రం మీరే కాపాడాలి. పవన్ కళ్యాణ్ గారు మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ఖచ్చితంగా మీ విడిపించే బాధ్యత మీరే. కనీసం ముందు వెనక విచారించండి, విచారించిన తర్వాత యాక్షన్ తీసుకోండి. తప్పుంటే నేను రెడీ. నేను భగవత్ మీద ప్రమాణం చేస్తా. మా మామది మిస్టేక్ లేదని వాళ్ళు వచ్చి చేస్తారా అడుగు. ఎవరు మా మామ పేరు ఇచ్చారో వాళ్ళని పిలుచుకురండి. వాళ్ళు ప్రమాణం చేస్తారు, నేను ప్రమాణం చేస్తా. నేను చాలా నమ్ముతాను భగవద్గీతని. ఎవరైనా కానీ రండి చూద్దాం. జై హింద్. We want justice. We want justice. శ్రావణి. ఓకే. కోర్టు హాలులో పోటాపోటీగా లాయర్లు కొట్టుకున్నారు. ఢిల్లీ కృష్ణానగర్లోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు లోపల ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన జరగగా ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు వైద్య రంగంలో అమరావతి హాస్పిటల్ ఐసీఎస్ రోడ్డులోని చర్చి వీధి 17 సంవత్సరాలుగా మెరుగైన వైద్య సేవలు అందిస్తూ మరియు గూడూరు పట్టణంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సేవలు, షుగర్ వ్యాధిగ్రస్తులకు, ఆర్థోపెడిక్ రోగులకు విశేష అనుభవం ఉన్న డాక్టర్లతో చికిత్సలు అందిస్తున్న అమరావతి హాస్పిటల్ యాజమాన్యానికి డాక్టర్ కె రమణయ్య మరియు శ్రీమతి నిర్మలా గాల దంపతులు ఈరోజు 18/4/2025 శుక్రవారం 17వ వార్షికోత్సవం సందర్భంగా మిత్రులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. అందరికీ
నమస్కారం. ఈరోజు గూడూరు పట్టణంలో అమరావతి హాస్పిటల్ స్థాపించి 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా గూడూరు పట్టణంలో మరియు పరిసర ప్రాంత ప్రజలకు వైద్య రంగంలో గత 17 సంవత్సరాల నుంచి మెరుగైన వైద్య సేవలు అందిస్తూ గూడూరు పట్టణంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సెంటర్ను ప్రారంభోత్సవం చేసి డయాలసిస్ సేవలు అందిస్తున్న అమరావతి హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ రమణయ్య గారికి, మా అక్క నిర్మలక్క గారికి ఇద్దరికి హృదయపూర్వక 17వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అమరావతి హాస్పిటల్ యాజమాన్యం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గత 16 సంవత్సరాల నుంచి మేము ఈ హాస్పిటల్ నడుపుతున్నాము. అండ్ ఏప్రిల్ 18న మేము స్టార్ట్ చేసాము, 2008లో స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి మేము కంటిన్యూ చేస్తున్నాము. చిన్నదిగా స్టార్ట్ చేసాము అప్పుడు మేము హాస్పిటల్. తర్వాత 2011లో ఇంకొద్దిగా తీసుకున్నాము. అంచులంచులుగా కొద్దిగా అలా చేసుకుంటూ అలా వచ్చాము. 2018లో అమరావతి హాస్పిటల్ పేరు మీద కంటిన్యూ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా పెంచుకుంటూ వస్తూ ఉన్నాం కొద్దిగా. అండ్ లాస్ట్ ఇయర్ జూన్ నుంచి డయాలసిస్ సేవలు కూడా అందుబాటులో ఉన్నది మన హాస్పిటల్లో. ఇక్కడ మనకు సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ అంటే మనకు ఆర్థోపెడిషన్ అండ్ గైనకాలజీ అండ్ నెఫ్రాలజీ యూనిట్ అండ్ యూరాలజీ, మా వారేమో జనరల్ సర్జన్. సో ఇవన్నీ మనకు అందుబాటులో సేవలన్నీ ఉన్నాయన్నమాట. ఆరోగ్యశ్రీ ద్వారా అన్నీ కూడా మనకు ఉచితంగా ఆపరేషన్లు చేయడం కూడా జరుగుతున్నది ఇక్కడ. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అండ్ మీ హాస్పిటల్ ప్రత్యేకత అంటే మా వారు ఏంటంటే ఇంకా ఆపరేషన్స్ చేస్తుంటారు. అండ్ హెర్నియా, ఆరోగ్యశ్రీ ద్వారా హెర్నియాలైనా కానీ వరివిజం ఆపరేషన్లు అండ్ అపెండిక్స్, పైల్స్ కానీ, ఫిస్టులా, ఫిషర్స్, ఇవన్నీ కూడా గాల్ బ్లాడర్లో స్టోన్స్ అయినా కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఆర్థోపెడిక్ అంటే ఇంకా అన్ని ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి, 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఎమర్జెన్సీస్ కూడా చూస్తూ ఉంటారు. అన్నీ కూడా ఎముకలు కీళ్ళకి సంబంధించినవి కూడా అన్నీ చూస్తూ ఉంటారు. అండ్ అపోలో వాళ్ళు కూడా మనకు రెగ్యులర్గా విజిట్కి వస్తూ ఉంటారు అనమాట. మంత్లీలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందుబాటులో ఉంటున్నారు మన దగ్గర. అండ్ నెఫ్రాలజిస్ట్ వస్తుంటారు అండ్ ఈఎన్టీ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు రెగ్యులర్గా. దీంతో పాటు ఏంటంటే న్యూరోఫిజిషియన్ కానీ వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. ఈ చాలా వరకు ఇప్పుడు అందరూ కూడా వస్తున్నారు చూపించుకుంటారు. చాలామంది ఏం చెప్తున్నారంటే, మాకు మీరు మంచిగా చేస్తున్నారు, ఇక్కడ సర్వీసు అందుబాటులో పెట్టడం అండ్ డయాలసిస్ పెట్టడం చాలా మంచిగా అనిపిస్తుంది. మేము నెల్లూరుకి లేకుండా ఇక్కడే మేము అన్నీ అందుబాటులో చేసుకుంటున్నాము. ఇంతకుముందు అంటే మేము బాగా ఇబ్బంది పడేవాళ్ళం అక్కడికి వెళ్ళడం, ట్రాన్స్పోర్ట్ అయినా కానీ దానికోసం ఒక మనిషి రావాల్సి వచ్చేది. సో ఇలాంటి మాకు ఇబ్బందులు లేకుండా ఇక్కడ మాకు ఉండడం చాలా సంతోషంగా ఉందని అందరూ కూడా ప్రతి ఒక్కరు రౌండ్స్కి వెళ్ళినప్పుడు చెప్పడం కానీ జరుగుతుంటుంది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ కూడా. ఇంకా కూడా కొద్దిగా మేము మిషన్స్ కూడా ఇంకొకరు పెట్టాలని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు బాగా ఇబ్బందులు పడుతున్నారు. మన మీడియా వాళ్ళు కూడా ఈ మధ్య కూడా వచ్చారనమాట, మేడం మాకు ఒక స్లాట్ ఇవ్వండి ఏమన్నా ఉంటే ఇట్లాగా అన్నట్టు. సో అరేంజ్ చేస్తాంలేండి అని. ఈ మధ్య కొత్తగా ఇంకొక 2 మిషన్లు కూడా తీసుకురావడం జరిగింది. కొద్దిగా డెవలప్ చేయాలని అనుకుంటున్నామండి. అందరికీ థ్యాంక్ యూ. ముఖ్యంగా మీడియా వారికి మరీ థ్యాంక్ యూ అన్న. మరీ గుర్తుపెట్టుకొని తిరుపతి జిల్లా వెంకటగిరి పోలీస్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ తెలియజేయడం ఏమనగా, ఈ వేసవి కాలం నందు 10th క్లాస్ విద్యార్థులు కానీ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎగ్జామ్ అయిపోయి ఉంటాయి. కొంతమంది పిల్లలకు ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి. ఈ వేసవి సెలవుల కాలంలో పిల్లలందరికీ 1.5 నెల దాకా సెలవులు ఉంటాయి.
ఈ సెలవుల్లో పిల్లలు చెరువుల్లో, కాలువల్లో, బావిలలో ఈత నేర్చుకున్నటకు ఫ్రెండ్స్తో వెళ్తుంటారు. అలా కాకుండా పిల్లలకు పెద్దలు తోడుగా దగ్గర ఉండి శాస్త్రీయ పద్ధతిలో కానీ బెండులు సాయంతో కానీ నీళ్ళలో మునగకుండా అవి తేల్చుతాయి కాబట్టి దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుని పిల్లలకు ఈత నేర్చుకునే విధంగా ఉండాలని హాలిడేస్ సమయంలో చాలామంది పిల్లలు బావులలో, చెరువులలో ఈత నేర్చుకునేందుకు పోయి ఈత రాక చాలామంది చనిపోతుంటారు. పోలీస్ శాఖ ద్వారా తెలియజేయడమైనది. నమస్కారం అండి. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వెంకటగిరి. ఈరోజు పత్రికాముఖంగా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి పిల్లలందరికీ. ఈ హాలిడేస్లో ఇప్పుడు 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, చాలామందికి ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకా కొంతమందికి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా ఈ సమ్మర్లో ఒక 1 month 1.5 month హాలిడేస్ ఉంటాయి. వీళ్ళందరూ ఇళ్ళకాడ ఉండేసి ఈ పిల్లలందరూ కూడా పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్తోని స్విమ్మింగ్ అని చెప్పేసి కాలువలమ్మటే, అలాగే చెరువులమ్మటే, బావులమ్మటే వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. ఈ పిల్లలు వాళ్ళకి ఎంత లోతు ఉంటుంది తెలీదు. అక్కడ లోపల ఏ రకమైనటువంటి మడుగు ఉంటుందో తెలియని పరిస్థితుల్లో పిల్లలు ఆకుతాయిగా వెళ్ళి ఈత కొట్టడానికి ప్రయత్నం చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ ఉంటారు. ఈ సరదా అనేది పేరెంట్స్ ఎవరు వెళ్ళరు. ఈ సరదాగా పిల్లలు వెళ్ళేసి అక్కడ ఈత రాక చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులందరికీ కూడా, పిల్లల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున తెలియపరిచేది ఏంటంటే, మీరు పెద్దవాళ్ళు అవసరం వస్తే పిల్లల్ని ఈత నేర్పాలి అని కనుక మీరు అనుకుంటే, పెద్దవాళ్ళు పిల్లల్ని తీసుకొని వెళ్ళి వారి యొక్క కనుసన్నల్లో జాగ్రత్తగా అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకొని, అంటే మునిగిపోకుండా ఇక రకరకాలైనటువంటి శాస్త్రీయ పద్ధతులు ఉంటాయి. డబ్బాలు కట్టడం అయితేనేమి, టైర్లు కట్టడం అయితేనేమి, ఇంకా రకరకాలుగా బెండులు ఉంటాయి. అవి మునిగిపోకుండా పిల్లవాళ్ళు మునిగిపోకుండా తేలి ఆడుతూ ఉంటారన్నమాట. ఆ విధంగా దగ్గర ఉండి పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సమ్మర్లో వాళ్ళకి అవసరం వస్తే స్విమ్మింగ్ నేర్పాలి. అట్లా కాకుండా ఒంటరిగా పిల్లలు ఒకళ్ళొకళ్ళు ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళి ప్రాణాల మీద కొని తెచ్చుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వరకే మన రాష్ట్రంలో చాలామంది పిల్లలు ఈ 10-15 రోజుల్లోనే స్విమ్మింగ్ అని వెళ్ళి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఒంటరిగా పిల్లల్ని బయటికి దయచేసి పంపించొద్దు. స్విమ్మింగ్కి వాటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలా. పేరెంట్స్ పెద్దలు దగ్గర ఉండి వారి యొక్క పర్యవేక్షణలోనే ఈ స్విమ్మింగ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. అట్లా కాకపోతే వాళ్ళు ప్రాణాల మీద కొని తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి పేరెంట్స్ అందరికి కూడా మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రభుత్వానికి తలనీలాలు సమర్పించిన ఎంఆర్పీఎస్ నాయకులు. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించిన పోలవరం ఎమ్మెల్యే. రాజకీయ లబ్ధి కోసం టీటీడీ పరువు తీయకండి, సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ. అధికారుల నిర్లక్ష్యంతో చిరుతపులి మృతి, పోలీసులను అడ్డుకున్న గ్రామస్తులు. కోర్టు హాలులో పోటాపోటీగా కొట్టుకున్న లాయర్లు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీజేఎం న్యూస్.